ఆ నది పేరులోనే బంగారం ఉంది. ఎందుకంటే అందులో బంగారం దొరుకుతుంది కాబట్టి రోజు అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఆ కథ ఏంటో, అలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం అందరికీ ఇష్టమే. అది మన భూమిలో చాలా తక్కువగా ఉంది. కానీ ఓ నదిలో మాత్రం బంగారం లభిస్తోంది. రోజు ప్రజలు ఆ బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. ఆ నది జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలో ప్రవహిస్తోంది. దాని పేరు సువర్ణరేఖ నది. దీన్నే సువర్ణరేఖ నది అని కూడా పిలుస్తారు. ఇందులో బంగారం లభిస్తుంది కాబట్టి ఈ నదికి ఈ పేరు వచ్చింది. చిత్రం ఏమిటంటే, అసలు ఈ నదిలోకి బంగారం ఎలా వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఎవరికి తెలియదు. సైంటిస్టులు కూడా కొంత ప్రయత్నించి వదిలేశారు. ముఖ్యంగా జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గరలో పిస్కా అనే గ్రామం ఉంది. అక్కడే ఈ నది పుడుతోంది. అక్కడ ప్రజలు నది ఒడ్డుకు వెళ్లి ఇసుకను జల్లెడపడితే అందులో బంగారం లభిస్తోంది. అందువల్ల రోజు ప్రజలు నది దగ్గరికి వెళ్లి ఇసుకను సేకరించి దాని నీటిలో మెల్లమెల్లగా తొడుపుతూ పెద్ద రాళ్ళని పోయేలా చేస్తారు. చివరకు సన్నటి రజను మిగులుతుంది. దాన్ని కూడా ప్రాసెస్ చేయగా బంగారం మిగులుతుంది. ఆ బంగారాన్ని వారు అమ్ముకుంటారు. ఇక్కడ బంగారం అనేది కుప్పలు కుప్పలుగా ఏమీ దొరకదు. చాలా తక్కువగానే దొరుకుతుంది. అయినప్పటికీ ఆ మాత్రం దొరికినా చాలా అనుకుంటున్నారు స్థానికులు. దాన్ని సంపాదిస్తూ బతికేవారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది సూర్యోదయంతోనే నదికి వస్తారు. తమ దగ్గరున్న ప్రత్యేక వస్తువులతో నీటితో తడుస్తూ ఉన్న ఇసుకను సేకరిస్తారు. దాన్ని జల్లెడ పడతారు. మధ్యాహ్నం దాకా ఈ పని చేస్తారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న గిన్నెలో బంగారం రజను వేసుకొని పట్టుకెళ్తారు. ఆ బంగారాన్ని కొంతమంది తమ ఇళ్ల దగ్గర అమ్ముకుంటారు. మరికొందరు రాంచీకి వెళ్లి అక్కడి బంగారం షాపులలో అమ్ముకుంటారు. ఈ నదిలో చలికాలంలో ఎక్కువ గోల్డ్ లభిస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుందో తెలియట్లేదు. ఈ నది దాదాపు 395 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తాల్సారి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది 3 రాష్ట్రాలను టచ్ చేస్తున్న జార్ఖండ్ లో లభించినంతగా బంగారం మిగతా రాష్ట్రాలలో నది ఒడ్డున లభించదు. జార్ఖండ్ లో కూడా నది ప్రారంభమైన ప్రదేశం దగ్గరే ఎక్కువ దొరుకుతుంది. అక్కడి భూగర్భంలో బంగారు గనులు ఉండొచ్చనే అనుమానం ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి తవ్వకాలు జరగలేదు. జార్ఖండ్ లో బొగ్గు గనులు, బంగారం గనులు ఎక్కువే. ఇప్పటికీ 4 ప్రాంతాలలో బంగారం గనులను కనిపెట్టగా తాజాగా భారత భూగర్భ సంస్థ GSI సింగ్ భూమ్ లో మరో గనిని కనిపెట్టింది. అందులో 250 కేజీల బంగారం నిల్వలున్నాయని అంచనా వేసింది. నదిలో బంగారంపై ఆధారపడి నది చుట్టుపక్కల చాలా కుటుంబాలు